నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. నేను రేవంత్ రెడ్డి చేయలేని పని నీ కూతురు కవిత చేసింది అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుని ఉద్దేశించి నేను రేవంత్ రెడ్డి చేయలేని పని నీ కూతురు కవిత చేసింది అని చెప్పేసి అంటున్నట్టుగా తమిళలో కూడా పెట్టాను. ఇంతకీ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఏ విషయంలో కేసీఆర్ని ఏం చేయలేకపోయారు, వాళ్ళు చేయలేని పని కవిత ఏం చేసింది అని చెప్పేసి మీకు డౌట్ వస్తుంది కదా. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇకపోతే తెలంగాణలో చంద్రబాబు నాయుడిని, రేవంత్ రెడ్డిని ఎప్పటికప్పుడు దెబ్బ కొట్టాలని చూసే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది కేసీఆర్ మాత్రమే. ఎందుకంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు టీఆర్ఎస్కి ఎప్పటికైనా మనుగడ ప్రశ్నార్థకమే అవుతుంది, ఎప్పటికైనా ప్రమాదమే అవుతుంది. సో అందుకని తెలంగాణలో టీడీపీని లేకుండా చేయాలి అని చెప్పేసి కేసీఆర్ చాలా రకాలుగా ఎత్తుగడలు వేశారు. కొన్ని సందర్భాల్లో ఆయన సక్సెస్ అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మాత్రం 2023 నుంచి మాత్రం ఆయన ప్రతి విషయంలోనూ ఫెయిల్ అవుతున్నారు. మనం చూసుకుంటే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించడంలో ఫెయిల్ అయ్యారు, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కాకుండా చూడటంలో ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత చూస్తే పార్లమెంటు ఎన్నికల్లో ఫెయిల్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాకుండా పోయింది. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ 2000 సంవత్సరంలోనో 2001లోనో ప్రారంభమైందో అప్పటి నుంచి ఏ ఎన్నికలో అయినా కనీసం చావు తప్పి కనులొట్టబోయినట్టుగా పరువు నిలుపుకుంటూ ఉండేది. కానీ మొన్న పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం 0 సీట్లకు పరిమితం అయిపోయింది. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో ఈటెల రాజేందర్ని ఎగతాళి చేసి ఉండొచ్చు. ఎన్ని పోటీ చేశారయ్యా? 50 సీట్లు. ఎన్ని గెలిచారయ్యా? పట్టుమని 10 సీట్లు గెలవలేదు, కూర్చోయా రాజేందర్ అని చెప్పేసి ఎగతాళి చేసి ఉండొచ్చు. దానికన్నా ఘోరమైంది ఇది. ఆనాడు రాజశేఖర రెడ్డి ఎగతాళి చేశాడు, ఈనాడు చంద్రబాబు ఎగతాళి చేయలేదు, అంతే తేడా. కానీ బీఆర్ఎస్ అంతకన్నా దారుణంగా వైఫల్యం చెందింది 2024 పార్లమెంట్ ఎన్నికల్లో. సో ఇకపోతే ఆ తర్వాత వచ్చిన కంటోన్మెంట్ బై ఎలక్షన్లోనూ ఓడిపోయింది, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లోనూ ఓడిపోయింది. రెండూ కూడా బీఆర్ఎస్ సీట్లే, రెండిట్లోనూ ఓడిపోయింది. ఆ తర్వాత పంచాయతీరాజ్ ఎన్నికల్లో కూడా తన సత్తా చాటలేకపోయింది, మున్సిపల్ ఎన్నికల్లో కూడా సత్తా చాటలేకపోయింది. భవిష్యత్తులో వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలు, ఆ తర్వాత వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఎంతవరకు మెరుగవుతుంది, ఎంతవరకు బలం చూపించుకోగలుగుతుంది అనేది కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. సో ఇలాంటి పరిస్థితుల్లో వరుస ఓటములు పలకరిస్తుంటే కేసీఆర్ బయటకు రాలేకపోతున్నారు. అయితే కేసీఆర్ని, ప్రతిపక్ష నాయకుడిని బయటకు తీసుకొచ్చే విషయంలో రేవంత్ రెడ్డి కూడా విఫలమయ్యారనే చెప్పొచ్చు. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి అనేక సార్లు సవాల్ విసిరారు, అనేక సార్లు విన్నపాలు కూడా చేశారు. సవాల్ విసరటమే కాదు, దమ్ముంటే బయటకు వచ్చి మాట్లాడు, ఇన్నాళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాను, ఒక పార్టీని నిలబెట్టాను, ఒక పార్టీని నడిపించాను, తెలంగాణ సాధించాను, తెలంగాణ జాతి పిత అని చెప్పేసి నీ కొడుకు కూడా చెప్తున్నాడు కదా నీ గురించి, మరి బయటకు వచ్చి మాట్లాడని చెప్పేసి ఎంత రెచ్చగొట్టినా కేసీఆర్ బయటకు రాలేదు. అలాగే విన్నపాలు కూడా చేశారు. విన్నపాలు ఎలా చేశారంటే, మీరు 9.5 ఏళ్ళు పరిపాలించారు కదా, మీరు వయసులో కూడా పెద్ద, మంత్రిగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు, మరి ఇన్ని బాధ్యతలు నిర్వహించిన మీకు ఇక్కడ సలహాలు ఇవ్వడం పెద్ద కష్టం కాదు కదా, వచ్చి తెలంగాణ ప్రజల కోసం సలహాలు ఇవ్వండి. మీరిచ్చిన సలహానే చెప్తాను, మీరు ఏదైనా మంచి సలహా ఇచ్చినా, దాన్ని అమలు పరిచినా మీరిచ్చిన సలహానే, అనుభవజ్ఞుడైన కేసీఆర్, వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ ఇచ్చిన సలహానే అని చెప్పేసి చెప్తాను అని చెప్పి కూడా అన్నారు. కానీ ఎక్కడా కేసీఆర్ బయటకు వచ్చింది లేదు. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి నారా చంద్రబాబు నాయుడు కూడా పలుమార్లు చెలొత్తులు విసిరారు. కేసీఆర్ తుంటి ఎముక విరిగి ఆసుపత్రిలో పడి ఉంటే వెళ్ళి పరామర్శించి వచ్చినప్పటికీ ఒకానొక సందర్భంలో నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడంట, ఒకటిస్తే 3 తిరిగిస్తా అని చెప్పేసి ఆయన సవాల్ విసిరినా బయటికి రాలేదు. ఒకానొక సందర్భంలో చంద్రబాబును ఉద్దేశించి ప్రెస్ మీట్లో దొంగ ఎంఓయూలు కుదుర్చుకుంటారు, దొంగ ఎంఓయూలు కుదుర్చుకోవడానికి ఆద్యుడు చంద్రబాబు నాయుడే అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడారు. ఆ తర్వాత తాట తీస్తా, ఒక్కొక్కళ్ళకి అసెంబ్లీకి వచ్చేస్తున్నా నేను, ఒక్కొక్కళ్ళకి ఇక నుంచి ఉంటుంది అని చెప్పేసి కూడా మాట్లాడారు. కానీ అప్పుడు కూడా అసెంబ్లీకి వచ్చింది లేదు. ఎక్కడ వేటు పడుతుందని చెప్పేసి అలా వచ్చి ఒక 5 నిమిషాల నుండి ఇలా వెళ్ళిపోయారు. ఆ దారిని వచ్చారు, ఈ దారిని వెళ్ళిపోయారు అన్నట్టుంది కేసీఆర్ పరిస్థితి. అయితే ఇప్పుడు వీళ్ళందరి వల్ల కానిది కేసీఆర్ని బయటకు తీసుకొచ్చే మాత్రం కవితనే. కవిత మొన్న పార్టీ అనౌన్స్మెంట్, తన పార్టీ పేరుని అనౌన్స్ చేసిన రోజు, తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పేసి తన పార్టీ పేరుని అనౌన్స్ చేసిన రోజు. ఎందుకంటే ఆవిడ సొంత పార్టీని ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? కేసీఆర్ ఆవిడని బీఆర్ఎస్ పార్టీలో నుంచి మెడబెట్టి బయటకు గెంటేయటం వల్లనే. ఆడపిల్ల, కన్న కూతురు అనే జాలి కూడా లేకుండా బీఆర్ఎస్ పార్టీలో నుంచి కవితని బయటకు గెంటేశారు కేసీఆర్.
లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంది అని చెప్పేసి ఆవిడ మీద ఒక నింద పడింది. అయితే అది నింద నిజంగానే లిక్కర్ స్కామ్లో ఇరుక్కుందా అని చెప్పేసి కేసీఆర్కి తెలియదు ఆ కూతురు గురించి. కాబట్టి కేసీఆర్ కూతురుని సపోర్ట్ చేస్తూ ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టకపోయేసరికి కవిత నిజంగా నొచ్చుకుంది. అప్పటికీ కూడా నొచ్చుకున్న బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ ఆదరిస్తారని అనుకుంది. కానీ కేసీఆర్ ఆదరించలేదు, పార్టీలో నుంచి బయటికి పంపించేశారు. ఈ క్రమంలో పార్టీ మీద అనేక రకమైన ఆరోపణలు విమర్శలు గుప్పిస్తూనే వచ్చింది కవిత. కానీ మొదట్లో చూస్తే హరీష్ రావు మీద, సంతోష్ రావు మీద, కేటీఆర్ మీద ఆరోపణలు చేసింది. కానీ పార్టీ ఆవిర్భావం రోజు మాత్రం ఏకంగా కేసీఆర్నే టార్గెట్ చేసేసింది. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అని అంటారు కదా, అలా కుంభస్థలాన్ని కొట్టింది. కేసీఆర్ మన మనిషి కాడు, మరమనిషి, పంది కుక్కుల చేతుల్లో బందీ అయిపోయాడు, గుంట నక్కల చేతుల్లో బందీ అయిపోయాడు, కాళేశ్వరం క్రింద అవినీతి చేసిన వాళ్ళ చేతుల్లో బందీగా మారిపోయాడు. ఇంతకుముందు తెలంగాణ బిడ్డలకి ఏ అన్యాయం జరిగినా బయటకు వచ్చేవాడు, ముఖ్యమంత్రి అయ్యే దగ్గర నుంచి వాళ్ళ చేతుల్లో బందీ అయిపోయాడు. 9.5 ఏళ్ల పాలనలో కేసీఆర్ చేసిందేం లేదు, రాష్ట్రంలో ఏమీ పీకి కట్టలు కట్టకపోయినా దేశ రాజకీయాల్లో అడుగుపెట్టాడు, ఏం చేద్దామని చెప్పేసి ఇలా ఒక్కొక్క పాయింట్ మీద అసలు ఏ రేంజ్లో రఫాడించారంటే కవిత చివరికి కేసీఆర్ రాజకీయ పరిణితి కోల్పోయాడు అని చెప్పేసి మాట్లాడారు. నిజానికి ఇలాంటి మాట, కేసీఆర్ రాజకీయ పరిణితి కోల్పోయారు అనే మాట చివరికి చంద్రబాబు నాయుడు, లేకపోతే రేవంత్ రెడ్డో, లేకపోతే కిషన్ రెడ్డో, లేకపోతే బండి సంజయ్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడలేదు. ఇలాంటి మాట కవిత నోటి నుంచి రావటం మాత్రం నిజంగా రాజకీయ విశ్లేషకులకే కాదు, రాజకీయ నాయకులకి, రాజకీయ వర్గాలన్నిటికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. మొత్తం మీద కేసీఆర్ ఫామ్ హౌస్ వీడి బయటికి రావటం మొదలుపెట్టారు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారేమో అనుకున్నారు. కానీ సాదాసీదాగానే నిర్వహించారు. పెద్ద అంచనాలకు పోకుండా సాధారణంగానే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎందుకని సభ్యత్వం నమోదు తగ్గిపోయింది, ఎందుకని పార్టీ డల్ అయిపోయింది, పార్టీలో ఎటువంటి చర్యలు తీసుకుంటే పూర్వ వైభవం రావచ్చు, ఇలాంటి వాటి మీద మాత్రం నాయకులతోటి, కొంతమంది పార్టీలోని క్రియాశీలకంగా పాత్ర పోషించే వాళ్ళతోటి కేసీఆర్ మాట్లాడినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఇక మీదటైనా కవిత దెబ్బకి కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడతారా? కేసీఆర్ ప్రజల పక్షాన నిలబడి పోరాడతారా? కేసీఆర్ ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషిస్తారా? కేసీఆర్ రేవంత్ రెడ్డి ముందు నిలబడి అసెంబ్లీలో మాట్లాడతారా? చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.